ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతికి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ప్రవీణ్ కుమార్ మరణించడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా పాస్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు 100 మంది పాస్టర్లు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ప్రవీణ్ మరణించడం కూడా మొత్తం కూడా దిగ్భ్రాంతి ఉంది, ఎట్లా చూడొచ్చు, ఏం కార్యక్రమాలు? నల్గొండ క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మరి మనకు తెలిసిన విషయమే, క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి వక్త, మంచి దైవజనుడు, బైబిల్ పరిజ్ఞానం కలిగిన ఒక గొప్ప దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు గత 3 రోజుల క్రితం అకాల మరణం. అది ఎంతో మరి సస్పెన్షన్గా ఉండటాన్ని బట్టి మేము ఎంతగానో చింతిస్తూ ఉన్నాము. మరి వారి యొక్క మరణము అనేక మందిని ఈ 2 రాష్ట్రాలు మరి నిద్ర లేకుండా చేస్తూ ఎంతో వేదనకు గురి చేసింది. ఈ యొక్క రోజుల్లో మరి క్రైస్తవులపైన జరుగుతున్న అరాచకాలు, మరి రకరకాలుగా వారిపైన పడుతున్నటువంటి విషయాలన్నింటి విషయంలో మేము ఎంతగానో వాటిని ఖండిస్తూ ఉన్నాం. మరి పగడాల ప్రవీణ్ కుమార్ యొక్క మరణాన్ని మరి ఎవరైతే మరి ఇది వెనుక ఉండి దాన్ని జరిగించారో వాటిని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ప్రవీణ్ గారి కుటుంబానికి, వారి యొక్క బిడ్డలకు కూడా ఆ నెమ్మది కలగాలని ఈ నల్గొండ పట్టణటువంటి మరి సంఘ కాపర్ల పక్షముగా, ముఖ్యంగా సియోన్ యూత్ పక్షముగా మేము ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని మరి మేమంతా ఈరోజు ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఎవడి మాటలు దీవించునుగాక. నిజానికి ప్రవీణ్ పగడాల అనేది క్రైస్తవ సమాజం ఆపాదించుకోవడం కాదు, ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్. ఎట్ ద సేమ్ టైం చాలామంది నిరుపేదలైన పిల్లలకు విద్యాదానం చేసే ఒక మహోన్నత వ్యక్తి. ఈరోజు నల్గొండలో ఇంతమంది కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళంతా క్రిస్టియన్స్ కాదు, కేవలం ఒక కాల్ ఇవ్వడంతో ఆయనకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. సో వారంతా అభిమానంతో వచ్చి ఈరోజు ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన మోటివేషనల్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విని చాలామంది యువత ఉద్యోగాలు సాధించడం కావచ్చు, చదువు వైపు మళ్ళడం కావచ్చు, ముఖ్యంగా అంటే మనిషిని మతంతోనో కులంతోనో చూడొద్దు, మనిషిని మనిషిలాగే చూడాలి అని చెప్పిన అంటే ప్రతి స్పీచ్లో ఈ యొక్క ఆయన మాటలు చెప్తూ ఉంటాడు. మనిషిని కేవలం మనిషిలాగే చూడాలి అనే అలాంటి తత్వం ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా కూడా ఈరోజు జీర్ణించుకోలేకపోతున్న అంశం. నిజంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలనే ఈరోజు నల్గొండ సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. చాలా వరకు మహిళా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పాలంటే వారు క్రైస్తవ ప్రవక్తే కాదండి, యువతకు చాలా చక్కటి మోటివేషనల్ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి. చదువు నేను చదువుకోను అనేటువంటి వాళ్ళకు కూడా నేను చదువుకోవాలి, చదువులో ఉన్నటువంటి యొక్క నైపుణ్యత ఏంటి అనేది తెలుసుకుని వారు చదువుకు ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి. సో ఆయనని పోస్ట్ మార్టం రిపోర్ట్ యాక్సిడెంట్ అని ఇచ్చినా అక్కడ వారు కూడా తెలుసు అది యాక్సిడెంట్ కాదని, వారిని చంపేసి అదొక యాక్సిడెంట్గా చిత్రీకరించారు. ఈరోజు నల్గొండ పట్టణం నుంచి మేము ఎందుకు ఈ ర్యాలీ తీస్తున్నామంటే, అంటే ఎవరు చంపేసిన వారిని శిక్షించండి అనడానికి చేయడం లేదండి. మా నల్గొండ పట్టణ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మేము నల్గొండ నుంచి చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పని ఎవరైతే చేశారో వారికి ముఖ్యంగా ఈ వార్త వెళ్ళాలి. మేము వారిని శిక్షించమని కానీ, వారిని మరణ శిక్ష కానీ, జైలు శిక్ష కానీ చేయట్లేదండి. మా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే, మాకు ఎవరన్నా హాని చేస్తే వారి కొరకు క్షమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఈరోజు మేము చేసే ర్యాలీ ఏంటంటే, దైవ సేవకులను ఎవరైనా సరే అన్యాయంగా చంపినా, కొట్టినా, తిట్టినా, ఏది చేసినా పరిశుద్ధ గ్రంథంలో ఏం రాస్తుందంటే, దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మన కనుగుడ్డు ఎవడని ముడితే మనం తట్టుకోలేమండి, అది భరించలేనటువంటి బాధ. అంటే ఈ పని ఎవరైతే చేశారో వారు ఏం చేశారంటే దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టారు. సో దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏది కూడా వారి బిడ్డలకు కానీ, వారి తరాలకు కానీ ఉండకూడదని వారి మీద బాధ్యత చేత మేము ప్రార్థిస్తూ ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక ముందు సేవకులకు కూడా ఇటువంటి పరిస్థితులు జరగకూడదని, ఈ పని చేసినటువంటి వారి ద్వారా మరి అది వారు నిజం ఒప్పుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ మాకు మాత్రం న్యాయం కావాలి. అట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద అధికారులు ఎవరు మాకు న్యాయం చేయకపోవచ్చు, కానీ మా దేవుడు న్యాయకర్త, ఖచ్చితంగా న్యాయాన్ని తీరుస్తాడు. ఈ పని ఎవరైతే చేశారో దే విల్ సీ
విత్ దేర్ ఓన్ ఐస్, వాళ్ళ కళ్ళతో వాళ్ళు అది చూస్తారు. సో దేవుడు వారిని క్షమించునుగాక. మరి క్రైస్తవ సమాజము ఎవరికి హింస పెట్టేది కాదండి, ఎవరిని ఊరికిన మతం మార్చేది కాదు. మేమందరం కూడా మ్యాక్సిమం హైందవ మతాల్లో నుంచే ఈ మతంలోనికి వచ్చి, ఇది మతం కాదండి, ఇది ఒక మార్గం. ఆ హైందవ మతంలో నుంచి మేము మార్గంలో నడుస్తున్నాం. ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఆటంకాలు అనేవి మాకు కష్టంగా ఉంటున్నాయి. సో ఐ ప్రే ఎవ్రీవన్, అంటే మనం అందరం కూడా ఒక సొంత సహోదరులాగా ఉండాలి అని ఆశపడుతూ ఈ పని చేసినటువంటి వారిని దేవుడు క్షమించాలని, వారు యథార్థంగా తప్పు ఒప్పుకోవాలని ప్రార్థిస్తూ వారిని దీవిస్తూ ఉన్నాను. రైట్, మొత్తం కూడా చెప్తున్నారు మోటివేషన్ స్పీక్తో పాటు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తున్న ప్రవీణ్ను ఆ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దిగ్భ్రాంతి కలిగిందని కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా శాంతి ర్యాలీ నిర్వహించిన పరిస్థితి. ఏదైతే ప్రవీణ్ మరణానికి ఎవరైనా కారకులు ఉంటే వారిపై కూడా వెంటనే శిక్షణ, వారికే దేవుడు శిక్షిస్తాడని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.